ఆ చర్చ కూడా అంతే బలంగా పోతోంది. సో ఆఫ్ కోర్స్ ఎందుకంటే ప్రభుత్వం మీరున్నారు కాబట్టి బాధ్యతగా మీరే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇట్లాంటి చిన్నచూపు అనాలా, ఆ పదం వాడాలా, లేదంటే అగౌరవం అనాలా, మెమోలియడాలు, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే. ఈ సమస్య అనేది చాలా సెన్సిటివ్ సమస్య. ఎందుకంటే ఇది రేజర్ థిన్ మార్జిన్ మీద ఉంటది. ఇది ఎటు మాట్లాడినా ఇబ్బంది. కాబట్టి నేనేమంటున్నా అంటే పార్టీలను పక్కకు పెడితే అయ్యప్ప స్వాములు అనేది ఒక దైవత్వం తోటి వాళ్ళు 41 రోజులు చాలా కఠినమైన దీక్ష తీసుకుంటారు. కాబట్టి ప్రభుత్వాలు ఏమున్నా వీళ్ళని గౌరవించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా అన్ని మతాలను అన్ని కులాలను కూడా ఒకే ఘాటిన కట్టాలి, ఒకే రకంగా ట్రీట్ చేయాలి. ఏ ప్రభుత్వం ఉన్నది, మా ప్రభుత్వం కానీ. అయితే దురదృష్టవశాత్తు ఏమైతుందంటే ఈ హిందువులు అనే వరకు ఏమైతుంది అంటే కొంత అంటే హిందువులు 80-90% ఉంటారు కాబట్టి ఏది చేసినా వాళ్ళతోటి చేయాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా రూల్స్ రెగ్యులేషన్స్ కొద్దిగా అటు ఇట్లు ఉంటున్నాయి. అయితే నేను కోరుకునేది ఏంటంటే దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలి. ఎందుకు పులి స్టాప్ పెట్టాలంటే వక్తలు మాట్లాడిన మాటలలో నిజం ఉన్నది. ఎవరిని మనం కాదని ఖండించలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు చెప్పిన నిజాలే. కాబట్టి ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నేనేమనుకుంటున్నా అంటే దీనికి ఏదైనా ఒక స్పెషల్ గా జీవో ఉంటుందా, లేకపోతే చట్టం ఉంటుందా, ఏదైనా చేసి ఏమైనా చేస్తే తప్ప ఇదంతా ఒక లైన్ మీదకి వచ్చేటట్టుగా కనిపిస్తలేదు. ఈవెన్ గత 10-11 సంవత్సరాలుగా అక్కడ మోడీ గారు ఉన్నప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలలో ఇలాంటివి జరుగుతున్నాయంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ మోడీ గారు కదా. ఇప్పుడు రెండో నేనేమంటున్నా, మోడీ గారు ఇప్పుడు కేంద్రం నుంచే ఒక సవరణ జరగాలి అంటే రాష్ట్రాల నుంచి కొన్ని నిర్ణయాలు రావాలి. నేను ఇందాక కూడా ఎగ్జాంపుల్ తీసుకురావడం జరిగింది. ఒక నిమిషం నర్సయ్య గౌడ్ గారు, ఒక పాయింట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా డిబేట్ మొదట్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అన్ని స్కూళ్లలో మాల వేసుకొని రావడానికి ఎలాంటి ఆంక్షలు లేవు, పూర్తి అనుమతిస్తూ సర్క్యులర్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే విమానయాన శాఖకు సంబంధించిన అంశంలో కూడా కేంద్రము క్లియర్ గా దాని మీద ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి అందరూ అనుమతిస్తున్నాము, దాంట్లో ఏమాత్రం సందేహం లేదని. నర్సయ్య గౌడ్ గారు నేను ఏమంటున్నా అంటే ఇందాక కూడా ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకొచ్చిన అయ్యప్పల విషయంలోనే మండల దీక్షకు పూర్తి జీవితాంతం కూడా కాదు, మండల కాలం దీక్షకు కొన్ని వెసులుబాట్లు అడుగుతున్నారు అంతే. పాయింట్. నేను ఇందాక మేడారం ఎగ్జాంపుల్ తీసుకొచ్చిన. మేడారంలో ఎట్లుంటుంది తెలుసా, మీరు మెమోలో ఇష్యూ చేసినటువంటి అంటే మీరు మీన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మెమోలో ఏమేమి అంశాలు పెట్టారో, బూట్లు లేకుండా రాకూడదు, గడ్డాలు పెంచుకొని రాకూడదు, అంటే ఒక మతాన్ని సింబాలిక్ గా చూపించొద్దు అన్నది దాని సారాంశం. బట్ అదే మేడారం విషయంలో, అదే పుణ్యక్షేత్రాల విషయంలో మేడారం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ నెత్తికి రుమాలు కడతారు, ఒక ఎర్రటి శాలువా నెత్తికి కట్టి ఒక వీరతిలకం పెట్టి తుపాకీ భుజాన పెట్టి గన్ ఫైర్ చేసి బూట్లు లేకుండా అవసరమైతే నడువుకు తవాలు కట్టి ఒక శాలువాలు కప్పి తీసుకొస్తా ఉంటారు అమ్మవార్లు. అదొక కల్చర్, అదొక సంప్రదాయం, దాన్ని గౌరవించాలి కదా. సాంప్రదాయాలను గౌరవించలేనటువంటి వ్యవస్థలు ఎందుకు? సో భారతదేశం అంటేనే ఒక సంప్రదాయపూరితంగా ఉండేటువంటి దేశం మనది, మిగతా దేశాలకు చాలా భిన్నంగా ఉంటుంది. సో ఇట్లాంటి వ్యవస్థల్లో ఎందుకు వెసులుబాట్లు కల్పించరు అన్నదే ప్రధానంగా ఉన్నటువంటి పాయింట్. శ్రీకాంత్ గారు, మీకు ఒక కీలకమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎస్ఐ గారు పర్మిషన్ అడిగినప్పుడు పర్మిషన్ ఇస్తా ఇవ్వా అని అక్కడికి ఆగితే కానీ వారు 100% తప్పు. మేము గవర్నమెంట్ లో ఉన్నామా, కాంగ్రెస్ పార్టీ అవునా, అది వేరే విషయం. కానీ నేనేమంటున్నానంటే చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈ రోజు ఏమైపోయిందంటే ఆ అధికారి చేసినటువంటి పొరపాటుకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, అయ్యప్ప భక్తులంతా భారతీయ జనతా పార్టీకి ఓటేసే పరిస్థితి వచ్చింది. ఇది ఏమంటున్నట్టే అధికారి కూడా కొద్దిగా డిశ్చార్జ్ చేసినప్పుడు, ఆ డ్యూటీ డిశ్చార్జ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడుతున్నారు ఈ మాట, కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు మాట్లాడుతున్నారు. గత బీజేపీ వాసనలు మళ్ళీ తడుతున్నాయి మిమ్మల్ని. నేనేమంటున్నా శ్రీకాంత్ గారు నేనేమంటున్నా, నేను కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వాస్తవం. కానీ నేనేమంటున్నా అంటే అక్కడక్కడ చట్టాలలో గాని సంప్రదాయాలలో గాని లేకపోతే మాన్యువల్లో గాని ఉన్నటువంటి ఏదైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకోవాలనుకోవడంలో తప్పులేదు కదా. అదే అంటున్నా, రాజ్యాంగంలోనే సవరణలు జరుగుతుంటే వ్యవస్థల్లో రూల్ బుక్ లో ఎందుకు చేసుకోకూడదు? రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్పిండండి, దాన్ని మనం చేయగలుగుతామా ఆయన ప్రియాంబుల్ చదివిండు. కానీ నేను అనేది ఏంటంటే
ఇలాంటి అధికారులు అత్యుత్సాహం వల్ల ఇచ్చినటువంటి మెమో ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట చేస్తా ఉంది. ఇప్పుడు వారు ఇవ్వకపోతే ఎవరి జాగల వాళ్ళు ఎవరు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా. రెండు వైపులా నర్సయ్య గౌడ్ గారు, ఒకటి ఇట్లాంటి అధికారులు ఇచ్చేటువంటి మెమోలు ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడతాయి. ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రులు ఒక పార్టీకి అనుసంధానంగా మాట్లాడితే మిగతా వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడతాయి. రెండు వైపుల నుంచి రెండు మిస్టేక్స్ జరుగుతున్నాయి. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కు ఇలాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి. వారికి ఇలాంటి భేదాభిప్రాయాలు లేవు. వాళ్ళు చెప్పి మేము ఇప్పించలే. మాకు అయ్యప్ప భక్తులు ఎంత ప్రాధాన్యమో మిగతా వాళ్ళు కూడా అంతే ప్రాధాన్యము. ఎందుకంటే ఎవరికైనా దైవత్వం ఉంటది, వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నేను ఏమంటున్నా అంటే ఎవరైతే అధికారి ఉంటాడో ఆ అధికారి జాగ్రత్తగా మాట్లాడినా లేకపోతే ఏదైనా ఇచ్చినా ఒక ఆర్డర్ ఇచ్చినా జాగ్రత్తగా ఇవ్వాలి. ఆయన ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రభుత్వం ఇరుకులో పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఒక్క నిమిషం ఏమంటున్నా అంటే ఆ ముఖ్యమంత్రికి ముస్లింల మీద ప్రేమ ఎక్కువ ఉంది, హిందువుల మీద ప్రేమ తక్కువ ఉంది అంటున్నాము. దొరికిందని నీ కొరకే పెట్టి టాపిక్. నేను ఏమంటున్నట్టే అంత మంచిగా ఒప్పుకుంటుంటే మళ్ళీ మీరు అది రాజకీయం చేయకండి. రాజకీయాలు లేదు, రాజకీయం చేస్తున్నట్టు మీతోనే సమస్య వస్తుంది. నాకు డిబేట్ నచ్చింది. నర్సయ్య గౌడ్ గారి వర్షన్ బాగుంది. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి అధికారికి మెమో ఇవ్వమని చెప్పలేదు. వారు వ్యక్తిగతంగా వారు తెలిసో తెలియకనో తప్పుగా ఆయన ఇచ్చాడు. వాస్తవంగా మెమో ఎప్పుడు ఇస్తారంటే ఏదైనా తప్పు జరిగితే ఇస్తారండి, అందరికి తెలిసే ఇచ్చింది. కానీ ఎందుకు ఇచ్చి నువ్వు ఏం కథ? ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీని మీద పర్మిషన్ అడుగుడే తప్పేమో ఈ దృష్టిలో చూస్తే. శ్రీకాంత్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అయ్యప్ప భక్తులు అనేది మనం ఒక్క రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. ఈ అయ్యప్ప మాల వేయడం అనేది భారతదేశంలో ప్రపంచంలో చాలా దేశాలు కూడా వేస్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా వారిని గౌరవించాలి. అరే చలికి మనం బయటికి రావడానికి భయపడతాము. నేను ఇప్పటి వరకు అయితే మాల వేసుకోవడానికి భయపడ్డా. ఒకరోజు వేసుకుందామని దగ్గర దాకా పోయినా చెప్పులు లేకుండా వాళ్ళే చలికి స్నానం చేయాలని భయపడి వెనుకకు వచ్చిన. అంటే అంత కఠినమైన నిబంధనలు ఉన్నటువంటి కూడా ఆచరించుకుంటూ వస్తున్నటువంటి భక్తులకు చిన్న వెసులుబాటు ఇస్తే ఏ గవర్నమెంట్ కూడా పోయే నష్టం ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటా బీజేపీ గవర్నమెంటా మిగతా గవర్నమెంట్లా వేరే విషయం. నేనేమంటున్నా భక్తుల గురించి మాట్లాడుతున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తా ఉన్నా. అయ్యప్ప ఈ చర్చ మొత్తం కూడా ఎక్కడ పొలిటికలైజ్డ్ కాలేదు. వ్యక్తిగత అభిప్రాయాల మీద బేస్ అయ్యి జరిగిన చర్చ. అంటే కొద్దిగా అప్పుడు శ్రీకాంత్ గారు అప్పుడప్పుడు పొలిటికల్ టచ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది పొలిటికల్ టచ్ అంటే ఇక రకరకాల నేను కూడా చాలా మాట్లాడతా. అవి వద్దు. ఎందుకంటే మనం అందరము అయ్యప్ప స్వాములను గౌరవిద్దాం. ఆ మెమో ఎట్లా వచ్చింది, ఏ సర్కమ్స్టాన్సెస్ లో వచ్చింది, వారు ఎందుకు ఇచ్చిండ్రు, అది ఎంక్వైరీ అవుతుంది. ప్రభుత్వం కూడా అవసరమైతే చర్య తీసుకుంటది, ఉపసంహరించుకో అవన్నీ చూస్తారు. కానీ నేను అనేది ఏంటంటే అయ్యప్ప స్వామి అనే దైవానికి సంబంధించి నమ్ముకొని ఎవరైతే భక్తులు మాలలు వేసుకున్నారో వాళ్లకు రాజ్యాంగ పరంగా ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇవ్వాలి. నా వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే మోడీ గారు యూనిఫామ్ చట్టం తర్వాత ఈ మాన్యువల్ కూడా ఈ చేంజ్ చేసేటి ఇవన్నీ కూడా డైరెక్షన్స్ ఇవ్వచ్చు కదా. అది రాష్ట్రంలో ఉందా లేకపోతే కేంద్రంలో ఉందా కాదు. దీన్ని ఒక యూనిఫామ్ గా ఏదైనా ఒక సిస్టమ్ లో తీసుకురావడానికి తప్పేముంది. కాబట్టి నేను రాజకీయంగా మాట్లాడట్లేదు. మోడీ గారు కూడా వారు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అంటే వాళ్ళు ఏమంటారు, ఈ దైవాలన్నీ మా వాళ్ళే, శ్రీరాముడు మా వాళ్ళే, ఇవన్నీ నేను మొన్నదాకా అలానే ఉండి వచ్చినా. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను అంటున్నా ఏంటంటే ఏదో ఒకటి యూనిఫామ్ ఆర్డర్ ఒకటి ఉంటే కనుక అన్ని ప్రభుత్వాలు దీన్ని అమలు చేసే అవకాశం ఉంటది. యూనిఫామ్ ఆర్డర్ ఉన్నాక ఎవరైనా చేయలేదనుకో ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకునే అవకాశం ఉంటది. ఏది ఏమైనా మా కాంగ్రెస్ గవర్నమెంట్ అయ్యప్ప భక్తులకు అనుకూలంగా ఉంటది. వాళ్ళకి కావాల్సిన అన్ని వెసులుబాటు చేస్తది. ఎవరైనా అధికారి చేస్తే వారి మీద చర్య తీసుకుంటది. అయ్యప్ప భక్తులకు అనుకూలంగానే ఉంటది తప్ప వ్యతిరేకంగా ఎప్పుడు ఉండదని చెప్పగలరు. నర్సయ్య గౌడ్ గారు మొన్నటి దాకానే అలానే ఉండొచ్చు నన్ను మాట అన్నారు. మీ ఆత్మ అక్కడనే ఉన్నట్టుంది, శరీరం మాత్రం ఇక్కడ ఉంది. లేదా నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు ఒక మాట చెప్తాను. ఇట్లా ఉండాలి చర్చ, ఎట్లా ఉండాలి స్పష్టంగా చెప్తాను. శ్రీకాంత్ గారు రాజకీయాల పక్కన పెట్టి చర్చ ఎట్లా ఉండాలి. ఒకటి మా కోర్టులలో కూడా అనుమతిస్తుండ్రు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మాకు అడ్వాంటేజ్ నల్ల కోర్టు